మకర రాశి వారికి మార్చి 2026 ఉగాది ముందు కొంత, ఉగాది తర్వాత కొంత ఎటువంటి స్థితి కనబడుతోంది అంటే, ముందుగా మీరు జన్మ జాతకాన్ని తప్పక చూయించుకోవాలి. అలాగూ ఉగాది వస్తుందిగా, ఉగాది వచ్చినప్పుడు తప్పకుండా మన జాతకం ఎలా ఉంది, మన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ఏదైనా కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చా, భూమి కొనవచ్చా, స్థలము కొనవచ్చా, పొలము కొనవచ్చా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రైతులు కూడా ముఖ్యంగా తప్పనిసరిగా ఈ వార్షిక ఫలాలు అంటే ఉగాది ఫలితాలని తప్పకుండా చూసుకోవాలి. ఏ పంట ఏ మాసంలో పండబోతోంది, ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి, ఏ పంట వల్ల లాభం అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. అటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి మన ఛానల్ ముందుంటుంది. అందుకనే మీరు తప్పనిసరిగా ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, మకర రాశి వారికి మొదటి వారంలోనే సామాన్య ఫలితాలతో స్టార్ట్ అవుతోంది. కాస్త అధికమైనటువంటి ఓపిక ఉండాలి, పెద్దల మాట మాత్రమే వినాలి, తల్లిదండ్రులను మాత్రమే అనుసరించాలి, దుష్టుల సాంగత్యాన్ని వదిలిపెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉంటే విద్యలో రాణింపు, ఉద్యోగంలో అనుకూలత ఉంది. నెగిటివ్ ఫలితాలు లేవు. పాజిటివ్ ఉండడానికి కొద్దిగా భగవద్ ఆరాధన, తల్లిదండ్రులని ఎక్కువగా మీరు చూసి సీనియర్స్ని, అనుభవజ్ఞులతో మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఉన్నాయి, నష్టపోయే అవకాశం లేదు. మరి రెండో వారంలో మితిమీరినటువంటి తొందరపాటుతనం, నాకు అన్ని తెలిసినటువంటి అహంకార తత్వం, మొండితనం, కోర్టు వివాదాల్లో చిక్కునే అవకాశం, మద్యపాన సేవనం, సెల్ ఫోన్ డ్రైవింగ్, అలాగే హెల్మెట్ లేని ప్రయాణం, సీట్ బెల్ట్ పెట్టుకుండా చేసే ప్రయాణం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. చూస్తూనే ఉన్నాం, మనకి ఫిబ్రవరి మాసంలో, గత మాసంలో కొంతమంది విద్యార్థులు అనేకమైనటువంటి వేగాల్లో వెళ్ళి అనవసరమైన వివాదాలు చిక్కుని వాహనాన్ని ప్రమాదాలు పెట్టుకుంటూ అందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ తల్లిదండ్రుల కడుపు కోత ఇంతని చెప్పలేం. ఇప్పటికైనా యువత ఎలాంటి పెడదారి పడుతుందో ఆలోచించండి. మద్యపానం, తప్పుడు పనులు చేయడం, అలాగే వయసు లేనటువంటి అంటే వయసుకి సంబంధం లేకుండా అందరూ కూడా తప్పులు చేస్తూ ప్రమాదంలో పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి అటువంటిది మీకు రెండో వారంలో ఏర్పడుతోంది. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, వాహన ప్రమాదం, షేర్ మార్కెట్లో నష్టం, లాటరీ లెవెల్లో మోసపోవడం, పనికిమాలిన వ్యక్తులకి పూచిక సంతకాలు చేయడం, ఇవన్నీ రెండో వారంలో ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి.